ఢిల్లీలో బిజీగా గడిపారు వైసీపీ నేత జగన్. తన పార్టీకి చెందిన 8 మంది ఎంపీలతో కలిసి గుజరాత్ భవన్ లో నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఎన్డీఏకు అంశాల వారీగా మద్దతు ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తన మద్దతు అవసరం లేకున్నా ఏపీకి మాత్రం మోడీ మద్దతు అవసరమన్నారు. అంతేకాదు తానెప్పుడు కూడా మోడీని వ్యతిరేకించలేదన్నారు. నరేంద్ర మోడీ గారి విషయానికి వచ్చేసరికి మేము ఏ రోజు ఆయనకు అవర్స్ గా ఉన్నాము అని చెప్పి వ్యతిరేకంగా ఉన్నామని మేము ఏ రోజు చెప్పలేదు. ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారికి మా సపోర్ట్ అవసరం లేదు. ఆయన 283 పార్లమెంట్ స్థానాలు వాళ్ళు గెలిచారు. ఎవరి సహాయం తనకు అవసరం లేదు. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఈ దేశ ప్రధాని సహాయం కావాలి. నిన్నటి వరకు బీజేపీ టీడీపీలపై తిట్ల వర్షం కురిపించిన జగన్ ఒక్కసారిగా ఎన్డీఏకు మద్దతిస్తానడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మోడీతో సమావేశంలో తన సిబిఐ కేసుల గురించి జగన్ చర్చించినట్టు తెలుస్తోంది. అయితే చట్టం తన పని తాను చేసుకొని పోతుందని, తానేమీ జోక్యం చేసుకోలేనని జగన్ కు మోడీ స్పష్టం చేశారని సమాచారం. వైసీపీ మాత్రం ప్రజా ప్రయోజనాల కోసమే మోడీతో సమావేశమైనట్టు తెలిపింది. రాష్ట్ర విభజనపై ప్రధాని ఇచ్చిన హామీలపై స్పష్టత కోరేందుకే ఢిల్లీ వచ్చినట్టు తెలిపింది. ఏపీకి ప్రత్యేక రాష్ట్ర హోదా, పన్నులు, రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలని మోడీకి వినతి పత్రం ఇచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ కూడా కలిశారు వైసీపీ నేత జగన్. మోడీకి విన్నవించిన డిమాండ్స్ ని రాజ్నాథ్ కు వినిపించారు. కేంద్రంలో అధికారం చేపట్టబోయే బీజేపీకి జాతీయ అధ్యక్షుడి హోదాలో ఏపీకి న్యాయం చేయాలని కోరారు. జగన్ కూడా మద్దతు ప్రకటించడంతో సీమాంధ్రలో ఎన్డీఏకు వ్యతిరేకతే లేకుండా పోయింది.